గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయవాడ సిద్ధార్థలో పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ కాలేజీకి కావాల్సిన అవసరాలని దాంట్లో ముఖ్యమైనవి వాళ్ళు చేయగలిగినవి చేసే కార్యక్రమంలో ఈ రోజున 35 లక్షల రూపాయలతో ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది పిల్లల సౌకర్యార్థం. అంటే ఇది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్. మనం నారా చంద్రబాబు నాయుడు నిత్యం చెప్పిన అవకాశం ఉన్నవాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేయాలి. మీరు డాక్టర్లుగా చదివి ఈ కాలేజీలు చదివి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోయే పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ మంచి కలగాలని చెప్పి కొన్ని సౌకర్యాలు. అదే పిల్లలు కూడా మేము చెప్పాము, రేపు మీరు కూడా ఖచ్చితంగా డాక్టర్లు అంటే మంచి స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉన్న మీరు మరలా మీ తర్వాత వచ్చే పిల్లలు కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడంలో ముందు ఉండాలి. ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పి రాజారావు గారు ఇచ్చిన 35 లక్షల రూపాయలు ఇచ్చిన రాజారావు గారిని మేము అందరూ కూడా గౌరవిస్తూ ఆయన ఒక ఆదర్శం కావాలి అందరికని చెప్పి ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ అలిమ్ అంతేకాకుండా గౌరవ డాక్టర్ రాజారావు గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ విద్యార్థులకి ఒక బస్సు 35 లక్షల రూపాయలతో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ అయిన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి. ప్రతి 20 రోజులకి నేను కానీ గద్దె రామ్మోహన్ కానీ బోండమ్మ గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజీ మరింత ప్రతిష్ట పెరిగే విధంగా ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిన్న కూడా మీటింగ్ జరిగింది. మొన్న కూడా అంతకుముందు కూడా మీటింగ్ ఉంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మేము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వచ్చి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడం, అంతేకాకుండా చదువుకునే విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.